ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. ఐశ్వర్యమైన గొప్పతనమైన ఏదైనా సరే ఎవరి వల్ల కలుగుతుందంట? దేవుని వలన మాత్రమే మనకి కలుగుతుంది. దేవుని యొక్క చిత్తము లేకుండా మనం ఎంత మాత్రము ఐశ్వర్యవంతులు అవ్వలేము, ఎంత మాత్రము మనం గొప్పవారం అవ్వలేము అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఉదాహరణకి సొలొమోను గారు, రాజైన సొలొమోను గారు తండ్రి మరణించిన తర్వాత ఇప్పుడు రాజుగా అవ్వాలి. మరి ఈయనకి రాజుగా అవ్వాలి అంటే సొలొమోను గారికి ఎలా పరిపాలించాలో తెలీదు. సొలొమోను గారికి ఏ ప్రాబ్లం ఎక్కడ ఎలా సాల్వ్ చేయాలో తెలీదు. సొలొమోను గారికి ఎప్పుడు రాజ్యంలో ఏం చేయాలో తెలీదు, ఏ పనులు నిర్వర్తించాలో తెలీదు, ఏమీ తెలీదు. రాజ్య పరిపాలన కోసము ఒక జీరోగా వచ్చిన ఈయన సొలొమోను గారు ఇప్పుడు రాజుగా కూర్చుండబడి సింహాసనం మీద కూర్చున్న ఈ సొలొమోను గారు ఏం చేస్తూ ఉన్నారు? ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అడుగుతున్నారు, సొలొమోనా ఏం కావాలి నీకు అని అడిగినప్పుడు సొలొమోను గారు అడుగుతున్నారు ఏమనంటే, నాకు నీ జ్ఞానము కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత చక్కని మాట. మనమైతే చాలామంది ఏమడుగుతారు? బీరువా నిండా మంచి పొట్టు చీరలు కావాలి, కాస్ట్లీ చీరలు కావాలి. మరికొంతమంది 7 వారాల నగలు కావాలి, మాకు లేదంటే బెంచ్ కార్ కావాలి, మాకు ఆ కార్ కావాలి, ఈ కార్ కావాలి, లేదంటే మాకు డూప్లెక్సీలు కావాలి, ఫామ్ హౌస్లు కావాలి, లేదంటే నాకు ఇది ఉండాలి, అది ఉండాలి, మా బంధువుల్లో మా స్నేహితులు అందరికంటే నేను గొప్పగా ఉండాలి అని చాలామంది పిచ్చి పిచ్చి కోరికలన్నీ అడుగుతూ ఉంటారు. కానీ సొలొమోను గారు ఒక రాజు అయ్యుండి ఏవేవో అడగలేదు, కానీ ఆయన ఏమడుగుతున్నారు? నాకు నీ జ్ఞానము కావాలి. హల్లెలూయా. నీ జ్ఞానము నాకు కావాలి ప్రభువా అని సొలొమోను గారు అడుగుతూ ఉన్నారు. కనుకనే దేవుడు ఏం చేశాడు? ఒక్క జ్ఞానం నోటి ఇచ్చారండి. జ్ఞానముతో పాటు ఐశ్వర్యమునిచ్చాడు, ఘనతనిచ్చారు, గొప్ప పేరును కూడా సొలొమోను గారికి ఇచ్చారు. ఈయన జ్ఞానమును టెస్ట్ చేయడానికి ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చారు. మనకు బాగా పరిచయం షేబా దేశపు రాణి. ఈమె కూడా ఎందుకు వచ్చిందంటే షేబా దేశం నుంచి ఈ యొక్క సొలొమోను గారి యొక్క జ్ఞానమును టెస్ట్ చేయడానికి ఎంతో విలువైనవి పట్టుకుని, విలువైన కానుకలు పట్టుకుని సొలొమోను గారి దగ్గరికి రావాల్సిన గల కారణం ఏంటంటే ఆయన గొప్పతనము దేశ దేశాలు ప్రచురించాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వలన మాత్రమే ఐశ్వర్యమును గొప్పతనము కూడా ఆయన మాత్రమే కలగ చేయగల దేవుడు. ఈరోజు నేను గొప్పవాడిని అయిపోవాలి అనుకుంటే అందరం అయిపోలేం, కానీ ఒకానొక టైం వస్తుంది ఖచ్చితంగా నువ్వు చేసిన భక్తికి కానీ, మీరు దేవుడి కోసం పడుతున్న ప్రయాసకి కానీ, దేవుడి కోసం మీరు జీవిస్తున్న జీవితానికి కానీ, ప్రతి దానికి కూడా ఒకానొక సమయం వస్తుంది. ఆ సమయాన్న దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఖచ్చితంగా అందరికంటే ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఐశ్వర్యవంతులుగా, గొప్పవారిగా దేవుడు మిమ్మల్ని కూడా నిలబెడతాడు. హల్లెలూయా. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో, జెనసిస్ చాప్టర్ 26:12, దేవుడి రీతిగా సెలవిస్తున్నాడు, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను. 30 కాదు, 60 కాదు, 100 ఫలం పొందెను. ఎందుకో తెలుసా? ఆఖరిగా మనం చూస్తే యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. హల్లెలూయా. అండ్ ద లార్డ్ బ్లెస్డ్ హిమ్. ఎవరిని బ్లెస్ చేశారు? దేవుడు ఇస్సాకు గారిని బ్లెస్ చేశారు. కనుకనే ఇస్సాకు గారిని దేవుడు ఆశీర్వదించాడు. కనుకనే ఇస్సాకు గారు, ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించకపోతే ఏ ఒక్కరము గొప్పవారం కాలేం. దేవుడు ఆశీర్వదించకపోతే ఏ ఒక్కరము కూడా అభివృద్ధిలోనికి రాలేం. దేవుడు ఆశీర్వదించకపోతే ఏ మాత్రము కూడా అభివృద్ధి చూడం. ఎక్కడ వేసిన వారం అక్కడే ఉంటాం. ఆయన ఆశీర్వదించాలి.
అదే చెప్తున్నారు, ఇస్సాకు ఎక్కడ విత్తనం వేస్తే అక్కడ 100 పంటకు వస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆ మనుషుణ్ణి ఎవరు ఆశీర్వదించేశారు? దేవుడు ఆశీర్వదించేశాడు కనుకొని ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఈరోజు నీవు కూడా గొప్పవాడు అవ్వాలంటే ఏదో చేసేస్తేనో, చాలామంది అనుకుంటున్నారు రీసెంట్గా ఏమనంటే, నేను గొప్ప వాళ్ళని, నేను పేరు పొందుకోవాలంటే యూట్యూబ్లో 10 షార్ట్స్ పెట్టేస్తే, లేదంటే యూట్యూబ్లో ఏదో 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 వీడియో చేసి ఏదో రీల్ చేసి పెట్టేస్తే నేను గొప్ప వాళ్ళని అయిపోయాను అని అనుకుంటూ ఉన్నారు చాలామంది. అలా కాదు. కానీ గొప్పతనమన్నా, ఐశ్వర్యమైనా, ఒక మంచి పేరైనా, మంచి ప్రతిష్టలైనా, ఏవైనా సరే కలగాలి అంటే అది దేవుని కృపను బట్టి మాత్రమే కలుగుతుంది. ఇస్సాకు ఆ కాలమందు 100 పంటకు పొందాడు అంటే గల కారణం ఏంటంటే, దేవుడు ఇస్సాకును దీవించి ఏం చేశాడంట? ఇస్సాకు యొక్క పంటని ఆశీర్వదించాడు కనుకనే ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. హల్లెలూయా. మనం చూస్తే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతను కలిగెను. ఎవరికి కలిగిందండి? హిజ్కియాకు అతి ఎక్కువ ఐశ్వర్యము కలిగింది, ఘనతను కలిగింది. ఎవరి ద్వారా కలిగింది? దేవుని ద్వారా మాత్రమే కలిగింది. హిజ్కియా భార్య అయిన హెప్సిబా గారు ఎంతో చక్కని ప్రార్థన పరులు. హిజ్కియా గారు ఎంతో గొప్ప రాజు, మంచిగా పరిపాలిస్తూ, మంచిగా దేవుడి మీద మాత్రమే ఆధారపడుతూ, తన పితరులు పరిపాలించిన దానికంటే కూడా మరింత గొప్పగా పరిపాలిస్తూ, తన ప్రజల్ని దేవుని వైపు నడిపిస్తూ, తన రాజ్యాన్ని అంతటినీ కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచి, ఒక దేవుడికి ఇష్టమైన రాజు ఎవరైనా ఉన్నారు అంటే అది హిజ్కియా అని మనం చెప్పొచ్చు. మరి హిజ్కియా ఇన్ని రకాలుగా దేవుడికి ఇష్టముగా జీవించాడు కనుకనే రాజయ్యుండి కూడా దేవుని ఎదుట సాగిలపడి దేవుని ఎదుట తగ్గించుకున్నాడు కనుకనే దేవుడు హిజ్కియాని ఏం చేశాడు? అతి ఎక్కువగా ఆశీర్వదించి, అతి ఎక్కువ ఐశ్వర్యమునిచ్చి, ఘనతను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మనం చూస్తే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో, ప్రొవర్బ్స్ చాప్టర్ 11 verse 16, God word says, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, మీ ప్రతి అవసరమును తీర్చును. మీరు ఈరోజు ఏ అవసరతతో ఉన్నారు? బహుశా ఏ అవసరతతో ఉన్నారో నాకైతే తెలీదు. కానీ మీ అవసరత ఏదేమైనప్పటికీ కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ అవసరతను తీర్చి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మీ పట్ల గొప్ప కార్యమును దేవుడు చేస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, ఈ వాక్యాలు వింటూ ఏ అవసరతతో మీరు ఉన్నారు? ఇదైతే బాగుండేదని ఏం కోరుకుంటూ ఉన్నారు? ఇది నా జీవితంలో ఎప్పుడవుతుంది, ఏదంటే ఇది నా స్థితిలో, ఇది నా జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది అని ఏ అంశంతో మీరు కూర్చున్నారు? ఇక్కడ ఏ ఒక్క అవసరత మీరు నెరవేరాలి అని ఆశపడుతూ ఉన్నారు? దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన వల్ల మీ అవసరములన్నీ కూడా తీర్చబడతాయి. ఆయన మాత్రమే మీ అవసరములు నెరవేరుస్తాడు. ఆయన మాత్రమే అడగకుండానే మీ పట్ల ఘనమైన కార్యములు చేస్తాడు. దేవుడు మాత్రమే మిమ్మల్ని మీరున్న పరిస్థితిలోంచి లేవనెత్తగలిగిన శక్తి, సామర్థ్యము దేవునికి మాత్రమే ఉంది. హల్లెలూయా. ఆయనకి మాత్రమే. ఈరోజు దేవుడిని ఆశ్రయించిన మీరు, దేవుడు చెప్తున్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీ అవసరతలు తీసి దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన శిఖరం పైన ఎక్కించబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనందరినీ కూడా ఒకానొక సమయం వచ్చినప్పుడు మన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చే దేవుడు. ఆ టైం కొరకు మనం ఎదురు చూడాలి తప్ప చాలామంది ఫ్లిప్ అయిపోతూ ఉంటారు. చాలామంది చెప్తూ ఉంటారు, వేస్తే ఒక పడవ మీదే కాలు వేయాలి, ఏం చేయకూడదు, 2 పడవ మీద అస్సలు కాలు వేయకూడదు. ఇది అటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది. మధ్యలో ఏమైపోతాము? అటు ఇటు కాకుండా, ఏ పడవకి చెందకుండా, ఏ గట్టు చేరకుండా, ఏ వడ్డుకి మనం వెళ్ళకుండా అటు ఇటు కాకుండా అయిపోతాం. అది ఎంత మాత్రం మనకు మంచిది కాదు. అది చాలా మన ప్రాణానికే నష్టం అయిపోతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు, మీ అవసరత ఏదేమైనప్పటికీ కూడా దేవునికి అప్పగించండి. ఖచ్చితంగా ఒకానొక టైం వచ్చినప్పుడు, వెన్ ద టైం కమ్స్, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు అది మీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్. అది మీ జీవితంలో నెరవేర్చే దేవుడు మన యేసయ్య. మీ అవసరతలు తీరుస్తాను అని మాట ఇచ్చాడు. భూమి ఆకాశము గతించిపోయినా ఆయన మాట గతించిపోదు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఆ మాట నెరవేర్చే దేవుడు. ఆ యొక్క పాత నిబంధనలో దేవుని యొక్క రాక గురించి ప్రవచనం ఉంది, ఆయన కన్యమరియ గర్భమందు పుట్టి వస్తారు అని. అదే రీతిగా ఈ యొక్క కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభువారు ఆ ప్రవచనమును నెరవేర్చారు.
ఇలా చెప్తూ పోతే ఎన్నో మాటలు ఆయన ఇలా పలికిన వెంటనే దేవుడు ఏం చేశాడు, ఆయన నోటంపుడు వచ్చిన ప్రతి మాటని కూడా ఆయన నెరవేర్పులోనికి తీసుకురావడం జరిగింది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మీరు ఒకానొక టైం ఉంది, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఖచ్చితంగా మీ అవసరతలన్నీ కూడా తీర్చి గొప్ప తేట నీరు దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీ ప్రతి అవసరములు కూడా ఏం చేయబోతున్నాడండి, తీర్చబోతున్నాడు. ఈ తీర్చబోతున్న దేవుడికి మనందరం కూడా కృతజ్ఞత కలిగి దేవుడి నామాన్ని స్తుతించే వారిగా ఉండాలి. ఐదవదిగా మనం చూస్తే, నీ ఆహారమును నీ పానమును దేవుడు ఏం చేయబోతూ ఉన్నారు, దీవించబోతూ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. నీ ఆహారమును నీ పానమును, నువ్వు ఏదైతే తింటూ ఉన్నామో, ఏదైతే త్రాగుతూ ఉన్నావో దాన్ని దేవుడు ఏం చేయబోతూ ఉన్నారు, బ్లెస్ చేయబోతున్నారు, దీవించబోతూ ఉన్నారు. మనం తినేది, మనం త్రాగేది దేవుడు ఆశీర్వదించకపోతే ఎందుకు? అది మనం తినేది ఏదైనా సరే, మనం త్రాగేది ఏదైనా సరే, మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. మా నాన్నగారు మాకు నేర్పించిన ప్రార్థన, ఎప్పుడు ఫుడ్ ముందు కూర్చున్నా సరే మేము చేయాలన్నమాట. కానీ కన్ఫామ్గా చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, మీరు కూడా ఈ ప్రార్థన ఈ రోజు నుంచే ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ఎప్పుడు తినడానికి కూర్చున్నా, ఎప్పుడు అసలు ఏదైనా సరే, అది అన్నం ఒకటే అవ్వక్కర్లేదు, మీరు ఏది తినడానికి కూర్చున్నా, మీరు ఏది త్రాగుతున్నా సరే, ఏదైనా సరే, మీరు ప్రార్థన చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా ఈ ఆహారమును దీవించండి, దీని వెనకాల ఎంతమంది అయితే కష్టపడ్డారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇది ఎవరైతే సిద్ధపరిచారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, రుచికరంగా ఉంచండి. దీంట్లో ఏ కీడున్నా, ఏ అపాయం ఉన్నా, ఏ ప్రమాదం ఉన్నా సరే దీంట్లోంచి తీసివేసి ఇది ఆశీర్వాదకరమైన భోజనంగా మీరు మార్చండి. ఎంతమందికి అయితే ఆహారం లేదో వారందరికీ కూడా సమృద్ధి అయిన ఆహారం దయచేయండి. దీని వెనక కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా మీరే నిజరక్షకుడుగా అంగీకరించి మీ నామంలోకి వచ్చే కృపను దయచేయండి అని చెప్పి ప్రతిరోజు కూడా మేము తినే ఆహారం కొరకు మేము చేయవలసిన ప్రార్థన ఇది. ఎప్పుడైనా సరే మేము ప్రార్థన చేయకుండా భోజనం తింటే అస్సలు ఊరుకునేవారు కాదు. ఆ చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రార్థన మాకు అలవాటు అయిందంటే మీరు మీ కుటుంబానికి, మీ పిల్లలకి కూడా అలవాటు చేయవలసిన ప్రార్థన. ఈ ప్రార్థన మీరు ఖచ్చితంగా అలవాటు చేయాలి. ఎందుకు అంటే మనం ఏదైనా తింటూ ఉన్నామంటే దాంట్లో ఏదైనా కీడు ఉండొచ్చు, ఏదైనా బ్యాక్టీరియా ఉండొచ్చు, ఏదైనా వైరస్ ఉండొచ్చు, ఏదైనా ఫంగస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా రకరకాల మన శరీరానికి అపవిత్రపరిచేది ఏదైనా ఉండొచ్చు. కానీ మనము ప్రార్థన చేసుకుని తినడం వల్ల దాంట్లో ఉండే ప్రతి అపవిత్రత కూడా ఏమైపోతుంది, వెంటనే తొలగిపోతుంది. హల్లెలూయా. ఉదాహరణకి మీ అందరికీ కూడా నేను ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇది క్రైస్తవ ప్రపంచానికి బాగా తెలిసిన పేరు, సాధూర్ సుందర్ సింగ్ గారు అని మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఒక అన్య కుటుంబంలోకి వచ్చి వేరే యొక్క మతంలో ఉంటూ వేరే రీతిగా ఉంటున్న ఈ కుటుంబం అంతా కూడా వీరందరూ కూడా ఒకటిగా చక్కగా వాళ్ళు ఉంటున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి ఒకానొక సమయాన్న దేవుడు ఎవరు అనే ప్రశ్నతో మొదలైన ఆయన ప్రయాణము ఒకానొక టైంలో చావు దాకా వెళ్ళిన ఆ క్షణంలో దేవుడు అతన్ని బ్రతికించి, దేవుడు అతన్ని కాపాడి, దేవుడు ఆయనతో మాట్లాడిన మాట, నేనే యేసు ప్రభువాన్ని. హల్లెలూయా. ఆయనతో ఆ మాట ఎప్పుడైతే చెప్పారో అది మొదలుకుని ఆ సెకండ్ నుంచి మొదలు పెట్టారు ఆయన భక్తి చేయడం. ఆ భక్తి మొదలుకుని ఆఖరి శ్వాస విడిచేంత వరకు కూడా ఎక్కడ కూడా భక్తి విడవలేదు. ఎక్కడ కూడా ఆయన నిజాయితీని కానీ నీతిని కానీ విడిచిపెట్టలేదు. ఎక్కడ కూడా దేవుణ్ణి దూషిందాము అనే ఆలోచన రాలేదు. ఎక్కడ కూడా నాకెందుకు ఇన్ని శ్రమలు అనే ఆలోచన రాలేదు. అలా ఉండాలి భక్తి. చాలామంది రోజుల్లో భక్తి చేస్తున్నారు, ఎందుకు నామకార్థ భక్తి, ఏదో పేరుకి భక్తి చేసాం అయిపోయింది అన్నట్టుగా ఉంటున్నారు. కానీ సాధూర్ సుందర్ సింగ్ గారు ఒక అన్య కుటుంబంలోంచి వచ్చినా సరే దేవుడు మాట్లాడిన మాట, నేనే దేవుణ్ణి, నేనే యేసు ప్రభువాని అని చెప్పిన మాటకి ఆ క్షణం నుంచి ఆయన చేస్తున్న భక్తి మొదలైంది. ఇప్పుడు ఇలా భక్తి చేస్తున్నప్పుడు ఈ కుటుంబానికి ప్రెజర్ మొదలైంది. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు మనం ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నానంటే, నేను ఏదైనా తప్పు చేశానంటే నా కుటుంబం నుంచి వచ్చిన ప్రెజర్ కంటే కూడా ఇరుగు పొరుగు నుంచి వచ్చే ప్రెజర్ ఎక్కువైపోతుంది, మనకి ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఇరుగు పొరుగు వాళ్ళు నాలుగు మాటలు చెప్పేసరికి మనకి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఒకసారి సమయంలో మనము ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో మనకే అర్థం కావట్లేదంటే ఇతరులు పెట్టే టెన్షన్కి నలుగురు వచ్చి 4 మాటలు చెప్తే ఇంకా ఎక్కువ టెన్షన్స్ అయిపోతూ ఉంటారు.
కానీ ఈ సాధూర్ సుందర్ సింగ్ గారు వాళ్ళ తల్లిదండ్రులకి వారి కుటుంబానికి కూడా అంత ప్రెజర్ వచ్చేస్తుంది. ఏంటి మనందరము కూడా మనం పూజిస్తున్న దేవుడు ఏంటి, మనం 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 కలిగి ఉన్న నామం ఏంటి, మనమున్న మతం ఏంటి, కొత్త మతాన్ని ఎందుకు తీసుకొస్తూ ఉన్నాడు, మనకి సంబంధం లేని దేవుడిని ఎందుకు తీసుకొస్తూ ఉన్నాడు, అసలు ఏంటిదంతా అని చెప్పేసి ఈ యొక్క అందరూ కూడా వచ్చి ఈ కుటుంబం మీద అరిచేసరికి వీళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెప్తున్నారు, 2-3 సార్లు చెప్పారు, రే వద్దు, ఆ మార్గంలో వద్దు, మన దాంట్లోకి వచ్చేసే, ఇదే కరెక్ట్ మార్గం అని చెప్పినప్పుడు సాధూర్ సుందర్ సింగ్ గారు ఒకటే మాట మీద ఉన్నారు, నిజ రక్షకుడు నేను కనుగొన్నాను అని యేసు ప్రభువారిని మాత్రమే పట్టుకుని నడిచారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఏమనంటే, సరే పోనీ వీడికి పెళ్లి చేద్దాము, పెళ్లి చేస్తేనైనా కనీసం ఒక మార్గంలోకి వస్తాడేమో అని చెప్పేసి ఆలోచనతో పెళ్లి చేద్దామని నిర్ణయించుకుని పెళ్లి చూపులు అరేంజ్ చేసినప్పుడు ఆ అమ్మాయితో నేను పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పేసి పక్కకు తీసుకెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, నా హృదయం నిండా యేసు ప్రభువారు ఉన్నారు, నీకు నా హృదయంలో స్థానం లేదు, నీకు పర్వాలేదా అని చెప్పి ఆ మ్యాచ్ కూడా క్యాన్సిల్ చేశారు. అంటే ఆయనకి హృదయం నిండా ఎవరు ఉండిపోయారు, యేసు ప్రభువారే. ఇప్పుడు ఇంక తల్లిదండ్రులకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, పెళ్లి చేద్దామంటే క్యాన్సిల్ అయిపోతుంది, హృదయం నిండా దేవుడు ఉన్నాడని వచ్చిన వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తూ మొదలు పెట్టారు. పోనీ మాటలతో చెప్దామా అంటే ఎంత మాత్రం వినే స్టేజ్లో లేరు, ఇంకా పూర్తిగా యేసు ప్రభువారిలో లీనమైపోయారు. ఇంకా ఎలాగా ఈ చుట్టుప్రక్కల నుంచి వచ్చే ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాం, ఏం చేయాలి వీడిని, అసలు ఏం చేస్తే మారుతారు ఈయన అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబం ఆలోచించగా, ఇంకా వీడు మారేలా లేడు, వీడి వల్ల మనకి నిందలు అనవసరం, వీడి వల్ల మనకు అవమానాలు వద్దు, ఇంకెంతకాలం అని ఈ బాధలు పడతాము అని చెప్పి ఒకానొక సమయాన తల్లిదండ్రులు కుటుంబం అందరూ కలిసి ఆలోచించుకుని సాధూర్ సుందర్ సింగ్ గారిని చంపేద్దామని నిర్ణయించుకుని ఆయన రోజు తినే అన్నంలో విషం కలిపి ఆ తల్లి పెడుతుంది. ఆ పెట్టినప్పుడు ఆ సాధూర్ సుందర్ సింగ్ గారు వచ్చి ఆ భోజనం ముందర కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసి ఆ భోజనం ముద్ద పెట్టుకున్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు తల్లిదండ్రులు, వారి కుటుంబం అంతా కూడా పక్క నుంచి చూస్తూ ఉన్నారు. చచ్చిపోతాడేమో చచ్చిపోతాడేమో చచ్చిపోతాడేమో, ఒక ముద్దకి ఏమీ పర్లేదు, ఓకే ఒక ముద్దే కదా అని చెప్పేసి చూశారు. 2-3 ముద్దలు అయినాయి, ఇప్పుడు కూడా ఏమీ రిజల్ట్ లేదు, చావు లేదు, ఏమీ లేదు, ప్రశాంతంగా తింటూ ఉన్నారు. మనం చూడండి చాలామంది మంచి బిర్యానీ చికెన్ అంటే ఎలా తింటారు హ్యాపీగా, అలా తింటూ ఉన్నారు, ఈయన ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు. మరి ఈ టైంలో సాధూర్ సుందర్ సింగ్ గారికి ఏమీ అవ్వట్లేదు. అసలు ఈ తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు అక్కడి నుంచి, ఏంటి వీడు చావట్లేదు, ఏ తల్లిదండ్రులు ఇలా కోరుకోరేమో, కానీ బహుశా మేబీ వచ్చే ప్రెజర్ వల్ల లేదంటే సాధూర్ సుందర్ సింగ్ గారు నిలబడిన నిలకడ వల్ల సాతాను కలిగించిన ఆలోచన. కానీ ఈ యొక్క సాధూర్ సుందర్ సింగ్ గారు ఇలా తింటూ ఉన్నారు, ఏమీ అవ్వట్లేదు, ప్రశాంతంగా తింటూ ఉన్నారు. మొత్తం భోజనం అయిపోయింది, చేయి కడుక్కున్నారు, వెళ్ళిపోయారు. బహుశా అయితే స్లో పాయిజన్ ఏమో, నెమ్మదిగా బాడీలోకి ఎక్కుతుంది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే పాజిటివ్గా అనుకుని అన్నీ తీసేసి ఇప్పుడు సాధూర్ సుందర్ సింగ్ గారు కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నారు. అది కూడా చూశారు, ఏమీ అవ్వలేదు. కొద్దిసేపు పడుకున్నారు. సరే పడుకుంటున్నాడు కదా, ఈ టైంలో ఏదైనా అవుతుందేమో, ఈ టైంలో చనిపోతాడేమో అని ఆలోచనతో సాధూర్ సుందర్ సింగ్ గారిని చచ్చిపోతాడేమో అని అలా డోర్ దగ్గరే చూస్తూ ఉన్నారు, చచ్చిపోతాడేమో. మళ్ళీ సాధూర్ సుందర్ సింగ్ గారు లెగిసి చక్కగా బైబిల్ చదువుకుని చక్కగా మళ్ళీ సువార్తకెళ్ళి మరలా చక్కగా దేవుడు పనిచేయడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమర్థమైందండి మీ అందరికీ? మీ ఆహారమును మీ పానమును కీడు లేదు, మా అమ్మే మా నాన్నే లేదంటే మా వాళ్ళే మీ వాళ్ళే అనుకోవడానికి లేదు. ఈ లోకంలో కన్న తల్లి ఏం చేసింది, సాధూర్ సుందర్ సింగ్ గారికి చంపేదాము అనే ఆలోచనతో విషం కలిపి పెట్టారు. కానీ ఆయన చేసిన ప్రార్థన ఆ విషానికి విరుగుగా పనిచేసి గొప్ప రుచిని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఆహారమును పానమును దేవుడు దీవించాలి. ఒక్క పూట కూడా ఆకలితో మీరు ఉండకూడదు, ఆకలితో ఎవ్వరు ఉండకూడదని మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎంతోమంది చిన్న బిడ్డలు కూడా ఆకలితో అలమటిస్తున్నవారు ముఖ్యంగా మన భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ఎందుకున్నారు అంతమంది? ఆహారమును పానమును మీరు తినేస్తున్నాం, మన కడుపు నిండిపోయింది, ఏ పూటకు ఆ పూట తింటున్నాం, మంచి కాస్ట్లీ ఫుడ్ తింటున్నాం, ఆర్డర్స్ పెట్టుకుంటున్నాం, మంచిగా వచ్చేస్తున్నాయి, మంచిగా అయిపోయింది అనుకుంటే సరిపోతుందా? ఎంతోమంది ఆకలితో ఉన్నారు. క్రైస్తవులుగా మీకు ఇచ్చిన భారం ఏంటో తెలుసా? సర్వసృష్టికే వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. నశించిపోతున్న ప్రతి ఆత్మ కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి అన్నాడు. ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరవశించాలన్నాడు. ఎవరైతే కష్టాలు ఆకలితో ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేసే గొప్ప భారాన్ని దేవుడు మీకు ఇచ్చాడు.
మరి ఏం చేస్తున్నారు? మీరు ప్రార్థన చేస్తున్నారా? మన కడుపు నిండింది కదా, మన ఆహారం వచ్చేసింది, మన తాగడానికి వచ్చేసింది, చాలు అనుకుంటూ ఉన్నారా? కాదు. దేవుడు మీకు ఇచ్చిన భారము మనం తిన్నామంటే కాదు, మన దేశంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వదిగా మనం చూస్తే యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. ఎంత చక్కని మాట! యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవా నీవే నాకు దిక్కు, దేవా నీ మీదే నేను ఆధారపడి ఉన్నాను అంటే వారికి దేవుడు ఖచ్చితంగా జయాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. 34వ కీర్తన 8వ వచనం చూస్తే Psalms chapter 34 verse 8 దేవుడు మనకి ఈ రీతిగా సెలవిస్తున్నారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూచాలి. చాలామంది చూడండి, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చాలామంది పిల్లలకి ఎలా ఉంటారంటే, పిల్లలు చదువుకుంటున్న పిల్లలకి వారు చదువుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నానంటే, ఇప్పుడు నేను చదువుతున్న చదువు నాకు కష్టం. ఇప్పుడు నేను ఆల్రెడీ చదివేసి వచ్చిన చదువు నాకు చాలా ఈజీ. చదవబోయే చదువు ఇంకా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లోకి మనం వెళ్ళలేదు, దీంట్లో మనం ఉన్నాం, అది ఆల్రెడీ పాస్ అయిపోయి వచ్చాం. కాబట్టి అది ఈజీ, ఇది కష్టం, అది ఇంకా కష్టం. కానీ చదువు ఆపుతున్నారు ఎవరైనా? ఆపట్లేదు. వీలైనంత మట్టికి కనీసం 10th లేదంటే ఇంటర్ లేదంటే డిగ్రీ మినిమం కంప్లీట్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు చదువు కష్టమే, కానీ రేపు ఈరోజు చదువుకుంటే రేపొద్దున ఏమొస్తుందని ఆశ? ఒక మంచి ఉద్యోగం, ఒక లైఫ్లో సెటిల్ అవుతామని ఆశ. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసే ఉద్యోగం కష్టంగానే ఉంటుంది. మార్నింగ్ వెళ్ళాలి, అక్కడ ఉండే అఫీషియల్స్ దగ్గర అణిగి ఉండాలి, వాళ్ళు చెప్పే వర్క్స్ చేయాలి, వాళ్ళు ప్రెజర్ తట్టుకోవాలి, అవి అన్నీ స్ట్రెస్ అంతా తట్టుకోవాలి. వాళ్ళకు ఉండే స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళది కూడా కష్టమే. వాళ్ళు కూడా అనుకుంటారు ఎందుకురా బాబా అని. బిజినెస్ అనుకుంటారు చాలామంది వ్యాపార వ్యక్తులు. బిజినెస్ చేస్తే ఈ బిజినెస్ ఈజీగా అవుతుంది అనుకుంటారు, కానీ ఆ బిజినెస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ ఎలా జరుగుతున్నాయి, లేకపోతే అన్ని సేల్స్ ఎలా జరుగుతున్నాయి, డిస్ట్రిబ్యూషన్స్ ఎలా జరుగుతున్నాయి, అన్నీ కూడా వాళ్ళకి తెలుసు కష్టం ఏంటో. మనం ఇంకా అనుకుంటాం, టీచర్స్ని చూసి చాలామంది అనుకుంటారు టీచింగ్ ఏముంది, చక్కగా ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతారు, వచ్చేస్తారు, చెప్పేస్తారు, వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి తెలుసు ఒక్కొక్క మెంటాలిటీ కూర్చుంటారు ఇక్కడ, ఒక్కొక్క మెంటాలిటీని ఎలా ఫేస్ చేయాలో వాళ్ళకు ఉంటుంది కష్టము. ఆ సబ్జెక్ట్లో డెప్త్కి వెళ్ళి ఎంత నేర్చుకుని వచ్చి చెప్పాలో వాళ్ళకి తెలుసు కష్టం. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు చేసే పనిలో వాళ్ళకి కష్టం ఖచ్చితంగా ఉంటుంది. చదువుకునే పిల్లవాడికి చదువు కష్టం, టీచింగ్ చేసే వాళ్ళకి టీచింగ్ కష్టంగా ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళకి జాబ్ కష్టం, బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ కష్టం, ప్రీచింగ్ చేసే మాలాంటి వాళ్ళకి మాది కూడా కష్టంగానే ఉంటుంది. కానీ ఎవరికి ఏ పని ఎవరు చేస్తున్నా వాళ్ళకి అది కష్టంగానే ఉంటుంది. ఈరోజు ఆడవాళ్ళు పని చేస్తూ ఉంటారు, బట్టలు ఉతికి సామాన్లతో, వాళ్ళ పని వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కూలి పని చేసే వారికి వాళ్ళ పని వాళ్ళకి కష్టంగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు ఇంచక్కడిగా చదువుకుని ఉంటే ఏసీ రూమ్స్లో కూర్చుని చేసి, వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఎందుకు చేస్తున్నాం? ఎందుకు చదువుకుంటున్నాం? ఎందుకు ఇలా బోధిస్తూ ఉన్నాం? ఎందుకు అంతలా కష్టపడుతున్నారు? అంత కష్టమే కదా ప్రతిదీ కూడా. ఎందుకో తెలుసా? ఆ రుచి వారు తెలుసుకున్నారు. ఒకవేళ ఉద్యోగస్తుడు ఉద్యోగం మానేస్తే రేపొద్దున వాడికి ఫుడ్ ఎలాగానే ఆలోచన వస్తుంది. వ్యాపారస్తుడు వాడి వ్యాపారం ఆపేస్తే వాడు రేపొద్దున్న ఎలా పోషింపబడాలి, తన కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి అనే ఆలోచన వస్తుంది. చదువుకునేవాడు ఈరోజు చదువు ఆపేస్తే రేపొద్దున్న నా భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన వస్తుంది. అంటే ఏ పని చేసేవాడు ఆ పని కష్టంగానే ఉన్నా సరే తప్పక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రేపు నా భవిష్యత్తు ఏంటి, రేపు నేను ఎలా పోషింపబడాలి, నా కుటుంబాన్ని ఎలా నడిపించాలి అని ఒక ఆలోచన కలిగి ఆ రుచి చూసి రాబోయే భవిష్యత్తు కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కష్టపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మరి దేవునిలో ఉండండి అని ప్రతి దైవజనుడు కూడా సంఘాన్ని రోజుల్లో బ్రతిమాలుకుంటూ ఉన్నారు. ఒక ప్రార్థన చేయండి అంటే బ్రతిమాలుకోవాలి, ఒక పాట నేర్చుకోండి అమ్మా అంటే బ్రతిమాలుకోవాలి, వాక్యం చదవండి అమ్మా అంటే బ్రతిమాలుకోవాలి, ఒక వాక్యాలు అందివ్వాలి అంటే బ్రతిమాలుకోవాలి, చక్కగా వాయిద్యాలు వాయించండి అంటే బ్రతిమాలుకోవాలి, పరిచర్య చేయాలి అంటే బ్రతిమాలుకోవాలి. మీరు దేవుడి కోసం ఏది చేయాలి అన్నా కూడా బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో క్రైస్తవులు కలుగుతుంది. కానీ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుని యొక్క శక్తి తెలిసిన ఏ ఒక్కరు కూడా, దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న ఏ ఒక్కరు
ఎవ్వరు కూడా దేవుడి విషయంలో బ్రతిమాలాల్సిన అవసరం లేదు. మేము చేస్తామని ముందుకు రావాలి, మేమున్నాం అయ్యగారని ముందుకు రావాలి, మేమున్నాం సంఘానికి అని ముందుకు రావాలి. ఈ వాక్యం వింటున్న మీరు కూడా మీ సంఘాలకి మేమున్నామని ముందుకు వెళ్ళాలి. దేవుడి కోసం ఏది కూడా వెనకడుగు వేయకూడదు. చాలామంది మా దగ్గరకు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, మా పిల్లలు పరిచర్య అంటే వెనకడుగు వేస్తున్నారు, మా పిల్లలు పాటలు పాడాలంటే సిగ్గుపడుతూ ఉన్నారు, మా పిల్లలు ప్రార్థన చేయాలంటే ఏదో భయపడిపోతూ ఉన్నారు. ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, లెట్ దెమ్ నో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి వాడిని తెలుసుకొనివ్వండి. చదువుకుంటున్న పిల్లవాడికి చదువు కష్టమే, కానీ భవిష్యత్తులో వాడు ఏమవ్వాలనుకున్నాడో దాన్ని దృష్టిలో పెట్టి చదువుతున్నాడు కాబట్టి ముందుకు వెళ్ళగలుగుతున్నాడు. అదే రీతిగా దేవుని శక్తి ఏంటో వాళ్ళకి తెలిస్తే, దేవుడు ఉత్తముడైన వారు రుచి చూడగలిగితే ఆటోమేటిక్గా మీరు చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా వాళ్ళ మార్గాన్ని వాళ్ళే దేవుడి కోసం సిద్ధపాటు చేసుకుంటారు. ఈ మాటలు వింటున్న మీరు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. ఆయన రుచి ఏంటో తెలుసుకోవాలి. వాట్స్ ద గాడ్ టేస్ట్ అనేది తెలుసుకోవాలి. ఆయన పవర్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఏదో పేరుకి చేసేయాలనుకుంటే వాళ్ళని మెప్పిద్దాం వీళ్ళని మెప్పిద్దామని చేయాలి అంటే ఎంత మాత్రం చేయలేం. 1 వారం 2 వారాలు మహా అయితే, అంతకుమించి చేయలేం. కానీ ఈ మాటలు వింటున్న మీరు దేవుడు నిజమైన దేవుడని రుచి చూచి తెలుసుకుని ఆయన మీద ఆధారపడితే, లెట్ దెమ్ నో ద పవర్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క శక్తి తెలుసుకోగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుతాన్ని మీరు చూడగలరు. మీరే ధన్యులు అని పిలవనంపుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిదిగా మనం చూస్తే 7వదిగా, తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. అద్భుతమైన ప్రభువా. హల్లెలూయా. మరి మాటలు వింటున్న మనకి దేవుడు చెప్తూ ఉన్నాడు, తన సన్నిధిని ప్రకాశింపచేసి మనల్ని కరుణింప చేస్తానంటున్నాడు. సన్నిధి మహిమ మనందరం కూడా కలిగి ఉన్నాము. మోషే గారు ఆయన వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో, దేవుడికి ఉగ్రత వచ్చిన సమయంలో మోషే గారు అడిగిన ఒకటి, నీ సన్నిధిని నాకు తోడుగా పంపించు. సన్నిధి మహిమ మనం తెలుసుకోవాలి. ఆ సన్నిధి కరుణ మన మీద ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వాదంలోకి నడిపింపబడతాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణతుడా, మహోన్నతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా. గడిచిన కాలం అంతా నీ కృపతో కాచి కాపాడి భద్రపరిచిన విధానమును బట్టి నీకు వందనములు. ఈ దినము మీరు మాట్లాడే ఆశీర్వాదముల గురించి ప్రభువా, మీరు మాట్లాడిన నీ మాటలు బట్టి నీకు వందనములు ప్రభువా. అయ్యా తన్నైనా అద్భుతమైన మాటలతో నీ బిడ్డలమైన మాట్లాడారు. ఇంకో తన అనేకమైన ఆశీర్వాదములు మీరు ఇస్తారని చెప్పారు కనుక ఈ దినము ప్రభువా ఈ మాటలు విని అయ్యతని మాటలు ఎందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరితో కూడా అయ్యతని చక్కని ఆశీర్వాదములు మీరు దయచేయండి. వారిని అంతకంతకు ఆశీర్వదించండి, వృద్ధిలోనికి నడిపించండి. మీరు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకుని ఈ పరిచర్యను ఇంకను ముందుకు కొనసాగించి మీరు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరణాత. అందరికీ మరణాత అండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.